హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా ఫ్రెండ్ షాప్ అనమాట. చెరుకు రసం షాపు. ఇక్కడైతే చెరుకు రసం తాగుదామని వచ్చేసాం మనం. ఎస్ఎస్వి షుగర్ కేన్ జ్యూస్. ఇది వచ్చేసి ఎక్కడంటే నంద్యాల రోడ్లో కాసం ఫ్యాషన్స్ పక్కన అనమాట. ఇకపోతే చెరుకు రసం అయితే ఆర్డర్ చేశాను మా ఫ్రెండ్కి. లోపలికి వెళ్ళి చెరుకులు అయితే తెస్తున్నాడు. కాకపోతే నాకు అట్లా ఏమన్నా ఉంటే కొద్దిగా దుమ్మో గిమ్మో పడి ఉంటుందని ఆ డబ్బాలో నేను క్లీన్ చేయించుకుంటున్నాను. అది నాకు నచ్చదనమాట. అదే అట్లే ఉండి అట్లే చేస్తుంటారు. కాకపోతే నేను చెప్తానమాట, అది కొద్దిగా క్లీన్ చేసి డబ్బా దాంట్లో చెరుకు రసం వేయండి అని. మీరు కూడా ఇట్లే చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి నాకు. ఇక మా ఫ్రెండ్ వాటర్ తెచ్చేకపోయాడు, వస్తున్నాడు. ఎవరో ఒకరు ఇట్లా కస్టమర్ దొరుకుతారనుకుంటుంటాడు మా ఫ్రెండు. వాటర్ అయితే వేసాడు, మొత్తానికి క్లీన్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి నంద్యాల రోడ్లో కాసం ఫ్యాషన్స్ పక్కన అనమాట. ఈ చెరుకు రసం నా ఫ్రెండ్దే. ఈ చెరుకు రసం వేస్తున్నది అయితే నా ఫ్రెండే. చెరుకు రసం అయితే వేస్తున్నాడు. ఇది వచ్చి ఐస్ లేకుండా అనమాట. అంటే ఆల్రెడీ ఈ చెరుకులు ఫ్రిడ్జ్లో పెట్టింటారు. అప్పుడు ఆ చెరుకులు అంతా కూల్ అయిపోయి ఈ చెరుకు రసం అనేది బాగా చల్లగా వస్తుంది అనమాట. ఐస్ లేకుండా అనమాట ఇది. చూడండి ఎంత తెల్లగా ఉందో. మామూలుగా అయితే బయట తాగుతూ ఉంటాం, అది కొద్దిగా బ్లాక్గా వస్తుంది. అంటే క్లీన్ చేయరు, ఇదంతా క్లీన్ చేసి పెట్టింటారు కాబట్టి ఈ చెరుకు రసాలు బాగుంటాయి అన్నమాట. తాగుతున్నాం అయితే. మా ఫ్రెండ్ అయితే బాగుంది అంటాడు, నేను చూస్తా తాగి. బాగుంది, సూపర్గా ఉంది. మీరు కూడా చూడండి మా ఫ్రెండ్ షాప్ దగ్గరికి వచ్చేసి ఎప్పుడైనా చెరుకు రసం తాగాలంటే. ఇంకా ఇతను షాప్ అట్రాక్షన్ కోసం ఈ కుర్కురే ప్యాకెట్లు ఇవన్నీ పెట్టాడు. కొత్తగా పెట్టాడు అనమాట షాప్ అయితే.